బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఉయ్యాలవాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తుడువులదిన్న గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర తన ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ, జ్ఞానేశ్వరి, సూర్య గగన్లకు విషం కలిపిన కూల్ డ్రింక్ ను తాగించాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకున్నాడు. ఆగస్టు 16న సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న సురేంద్ర తన ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు అనే దానిపై వాటి కారణంగానే దర్యాప్తు చేపట్టినట్లుగా ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నంద్యాల జిల్లాలో ఉయ్యాలవాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర తన ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ, జ్ఞానేశ్వరి, సూర్య గగన్లకు విషం కలిపిన కూల్ డ్రింక్ ను తాగించాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకున్నాడు. ఆగస్టు 16న సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న సురేంద్ర తన ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల అనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి బంధువులు గాని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటున్నారు చెప్పండి. ఝాన్సీ, అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఘనంగా జరుపుకున్నారు. కానీ ఈ పూట ఏదైతే నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం సురేంద్ర అంటే విషాదం నెలకొంది. అసలు అక్కడ జరిగిన ఈ విషాదంతో ఆ గ్రామం అంతా కూడా చాలా ఆవేదన, తర్వాత బాధపడుతున్న పరిస్థితులు. సురేంద్రకు తన ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇంతకీ ఎందుకు ఈయన ఈ ఘాతుకానికి పాడుపడాల్సి వచ్చింది? అవం శుభం తెలియని పిల్లలు. ఒక పాప 7 సంవత్సరాలు, రెండో పాప 4 సంవత్సరాలు, చిన్నోడు సూర్య గగన్ అని 2 సంవత్సరాల పిల్లోడు. వీళ్ళు ముగ్గురు కూడా చంపేశాడు. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కుటుంబ కలహాల, అప్పుల బాధల ఏదైతే జనవరి 1 రోజు ఇలా జరగడము, అసలు ఆ గ్రామము, ఆ మండలంలో కూడా విషాద ఛాయలను అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇలా ఎందుకు జరిగింది? ఆర్థిక కారణాలు ఉన్నాయా, మరి ఇతరత్ర ఏం కారణాలు ఉన్నాయి? బట్ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలం చేరుకుని మృతదేహాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే ఇది పిల్లోలు, ఒకవేళ అతను సరే ఏదో కారణాలు ఉండొచ్చు, కలహాలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. ఈ చిన్న పిల్లలను, చిన్నాళ్ళని కూడా గొంతు నిలిమి చంపేసిన పరిస్థితి. మరి ఇది ఎందుకు చేశాడు, ఎందుకు లేదనేది పోలీస్ దర్యాప్తులో తేలాల్సింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు ఫర్ ద అప్డేట్.